ప్రేమని రామరాజు ముందు దోషిని చేసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమను రామరాజు ముందు దోషిని చేయడం ఏంటి? మరి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ధీరజ్ ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా సాగర్ నర్మదా చేసిన పని, అలాగే ప్రేమ కళ్యాణ్ని తరిమిన ఈ రెండు పనులు కూడా చూసి శ్రీవల్లి అయితే చాలా ఆశ్చర్యపోతుంది. ఇద్దరు మంచి భలే దొరికేశారు. సాగర్తో ఎగ్జామ్ రాయించేసి ఉద్యోగం చేయించడానికి నర్మద ప్లాన్ చేస్తుందా? ఈ విషయం అర్జెంటుగా మామయ్య గారికి చెప్పేయాలి. చెప్పేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పి అనుకుంటూనే ముందుకొస్తుంది. కానీ ఒకవేళ మావయ్య గారికి చెప్పేస్తే, ఆ కోపంలో నా విషయం బయట పెట్టేస్తే కొంప మునుగుతుంది కదా. పూర్తి ఆధారాలతో మామయ్య గారి ముందు పెట్టేయాలి అని చెప్పి దగ్గరికి వెళ్తుంది, కానీ నిజాన్ని చెప్పదు. నర్మద్ దగ్గరికి వచ్చి అదే విషయం మాట్లాడుతుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? సాగర్ ఎగ్జామ్ రాయడం ఏంటి అనగానే, నేను చూసేసానులే నర్మదా, మీ ఇద్దరు కాలేజీ దగ్గరికి వెళ్ళడం, అక్కడ సాగర్ ఎగ్జామ్కి వెళ్ళడం, తిరిగి రావడం అంతా చూసేసాను అని చెప్పనేసరికి, ఏం చూసావు? సాగర్ ఏ ఎగ్జామో రాయలేదు, నువ్వేం చూసావో పూర్తిగా తెలుసుకో అని చెప్పనేసరికి, తెలుసుకుంటాను నర్మదా, పూర్తిగా తెలుసుకుంటాను అని చెప్పాను. కానీ తెలుసుకో, నువ్వు తెలుసుకోవాల్సినవి నువ్వు తెలుసుకుంటే నాకు తెలిసినవి నేను బయట పెడతాను. అయినా నేను సైలెంట్గా ఎందుకు కూరుకున్నానో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. నువ్వు మా విషయంలో కలక చేసుకుంటే నేను మీ విషయంలో కలక చేసుకొని నిన్ను ఇంటి బయటికి గెంటేయించడానికి కూడా వెనకాడను. నువ్వు మాలాగే ఇంటి కోడలుగా వచ్చావని మామయ్య గారి నమ్మకాన్ని కోల్పోయారని, మామయ్య గారు సింహాద్రి విషయంలో ఎంత బాధపడ్డారో నీ విషయంలో కూడా అలాగే బాధపడాల్సి వస్తుందేమోనన్న భయంతోనే ప్రేమ బయట పెడతాను అన్నా నేను సైలెంట్గా ఊరుకున్నాను. అర్థమవుతుందా అని చెప్పనేసరికి, ఏంటి నర్మదా నీ విషయం బయట పెడతాను అనేసరికి నా విషయం బయట పెట్టేస్తావును అని బెదిరిస్తున్నావా అనగానే, నీ ఇష్టం అక్క, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, నేను దేనికి వెనకాడను. నేనేమి తప్పులు చేయలేదు, మోసాలు చేయలేదు. అర్థమవుతుందా? నిజం నిర్భయంగా చెప్పడానికి నేను వెనకాడే మనిషిని కాదు అని చెప్పి ఇంకా నర్మద చెప్పి, సరే నీకు అయితే పని పాట ఎలాగా లేదు, చదువు సంధ్య కూడా నీకు లేదు కదా, ఎంబీఏలు డిగ్రీలు బీటెక్లు చేశానని గొప్పలు చెప్పుకోవడమే కానీ నోరు తెరిస్తే అక్షరం ముక్క రాదని నాకు తెలుసు. నాకంటూ ఉద్యోగం ఉంది కదా, నేను ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పి నర్మద కాస్త వెళ్తుంది. ఎంత మాట అన్నావు? చెప్తా నీ పని, నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా? అస్సలు వదిలేయను అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది. ఇంకా ధీరజు ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమను నిలదీస్తాడు. అసలు నువ్వు ఎవరిని తరుముతున్నావు? ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరో నాకు కనిపించలేదు. నువ్వు అసలు ఏ సమస్యతో బాధపడుతున్నావు? నీ కళ్ళల్లో నేను సంతోషం చూడాలి. నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉండడం నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ప్రేమ. నువ్వు ఏదైనా అనుకో, నన్ను భర్త అనే అనుకో, ఫ్రెండ్ అనే అనుకో, శత్రువైనా అనుకో, ఎలా అయినా అనుకో, నీ మీద నాకు ఉన్నది ఏం ఫీలింగో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, సరే ఇంకేం మాట్లాడినా నీకు అర్థం కాదులే, నువ్వు నాకు చెప్పాలనుకున్నప్పుడు చెప్పు, నీ సమస్య ఏదైనా సరే నేను సాల్వ్ చేస్తాను, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ తరుముతూ ఉంది కదా, అది పేపర్లో పడుతుంది. అది ఎలా చూస్తుందంటే, ఇంకా వీళ్ళిద్దరి విషయం తెలిసిందని, నర్మద తనతో ఎలా అన్నదని, వెళ్ళి ప్రతి ఒక్కటి తల్లికి ముడి పెట్టడం ఆనవాయితీ కదా వల్లికి. ఇంకా వల్లి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, అమ్మోయ్ అనగానే, ఏంటమ్ముడు ఎలా వచ్చేసావు, ఏం జరిగింది అని చెప్పనేసరికి, వాళ్ళిద్దరి గురించి ఎలా తెలిసేసిందమ్మా అని చెప్పాను. కానీ అవునా, మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం అనుకుంటున్నావు అనగానే, నర్మద మాత్రం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఏదైనా జరిగితే విషయం చెప్పేస్తాను అని ఏడ్స్ చేయాలా అర్థం కావట్లేదు అనగానే, సరే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండు అని చెప్పనేసరికి, అలా ఎలా ఊరుకుంటాను, నన్ను ఇంత టెన్షన్ పెట్టేసినందుకు వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అనగానే, ఎందుకు అమ్మడు వాళ్ళని అడిగి మరీ బాధ పెట్టించుకోవడం, సైలెంట్గానే ఉంటే మంచిది కదా, వాళ్ళు ఎందుకో నిజాన్ని బయట పెట్టలేదు,
నువ్వు కూడా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అనగానే, నువ్వు ఉండయ్యా, నువ్వు అలాగే చెప్తావు, మనము సైలెంట్గా ఉంటే ఆడుకుంటారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అని చెప్పి భాగ్యం కూడా ఎగదోసేసరికి, సరే అమ్మడు నువ్వు వచ్చి చాలాసేపు అయింది కదా వెళ్ళు అనగానే వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళేటప్పుడే ఇంకా ఒక చోట న్యూస్ పేపర్లో ప్రేమ తరుముతూ ఉండడం చిన్న బిట్టు కనిపించేసరికి ఇదేంటిది ప్రేమ డస్లా ఉందే అనుకుంటూ అది తీసుకునేసరికి అది వచ్చి రాని తెలుగుతో ఏదో చదవడంతో ఈ పేపర్ ఒక్కటి మామయ్య గారికి చూపించేస్తే గొడవ ఉండదు అని చెప్పి ఆ పేపర్ని కాస్త తీసుకొస్తుంది. మామయ్య గారండి అని చెప్పాను. కానీ చూడండి ఎవరో అమ్మాయి తరుముతుంది, అచ్చం మన ప్రేమలాగే ఉంది కదండి అని చెప్పి అనేసరికి, అచ్చం మన ప్రేమలా ఉండడం ఏంటి, మన ప్రేమే ఏంటి బుజ్జమ్మ అని చెప్పాను. కానీ నాకు తెలియదండి అని చెప్పనేసరికి, నీకు తెలియకపోవడం ఏంటి, ప్రేమ రోడ్డు మీద ఎవరిని తరుముతుంది, కింద మ్యాటర్ ఏదో రాశారు అని చెప్పి చదివేసరికి, ఏంటిది ఒరే ధీరజ్ అని చెప్పాను. కానీ ధీరజ్ ప్రేమ ఇద్దరు వస్తారు. ఏంటి నాన్న అని చెప్పాను. కానీ ఏంటమ్మ ప్రేమ రోడ్ల మీద పరుగులు పెడుతున్నావేంటి, పైగా ఎవరినో కర్ర పట్టుకుని మరీ తరుముతున్నావు, ఎవడవాడు ఏం చేశాడు, నువ్వెందుకు తరుముతున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏదనన్నా ఇలా ఇవ్వనగానే పేపర్ కాస్త తీసుకునేసరికి వాడి ముఖం క్లియర్గా కనిపించదు, ప్రేమ ముఖం మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి, ఎవడని చెప్పాలి, ఏమని చెప్పాలి అని చెప్పి అనుకుంటూనే, అది మామయ్య గారండి నేను అని చెప్పనేసరికి, ఏమైందమ్మా ఎందుకు వాడిని తరిమావు అనగానే, నేను కాలేజీకి వెళ్తుంటే వాడు నా కాలేజీ బ్యాగు నా చేతిలో ఉన్న ఫోన్ను లాక్కుని వెళ్ళిపోతున్నాడు, అందుకే వాడి వెనకాల పరుగులు పెట్టి తరిమాను అని చెప్పనేసరికి, ఫోను బ్యాగు లాక్కుని వెళ్ళిపోతున్నాడని తరిమావా, మరి ఆ ఫోను బ్యాగు వదిలేశాడా అనగానే, కర్ర విసిరేయడంతో వాడు వదిలేసి పారిపోయాడు, అదే నేను తీసుకుని వచ్చాను అని చెప్పనేసరికి, ఇంకా అంటే ప్రేమ నువ్వు వాడిని అందుకు తరుమావా అనగానే, మరి ఇంకెందుకు తరుముతానక్క, ఫోను బ్యాగు లాక్కుని పోతుంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి, ఎవరైనా వచ్చి కాపాడతారు అని అనుకుంటామా, ప్రతిసారి ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అనుకోవడం భ్రమక్క, అందుకే నేనే వాడిని తరిమి నా ఫోను నా బ్యాగ్ని నేను కాపాడుకున్నాను అని చెప్పనేసరికి, అవునా అని చెప్పాను. కానీ అవును మామయ్య గారండి అని చెప్పనేసరికి, పోనీలమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు, నీలా ధైర్యంగా ఉండడం కూడా మంచిదే అని చెప్పి ఇంకా రామరాజ్ అంటాడు. ధీరజ్కి మాత్రము అనుమానమే, ఎందుకంటే ధీరజ్కి కదా ప్రేమ గురించి బాగా తెలుసు, ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది కదా అని చెప్పనేసరికి, లేదండి మామయ్య గారండి ఏదో జరిగింది, ప్రేమ ఏదో నిజాన్ని దాస్తుంది, ఫోను అది తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఎందుకు తరుముతూ ఉంటారు, లేదు మామయ్య గారు వాడు ఏదో చేసుంటాడు, లేదంటే ప్రేమ ఎందుకు అలా చేస్తుంది, పైగా మొన్న తిరుపతి బాబాయికి వచ్చిన లెటర్ కూడా ప్రేమకే వచ్చిందని చెప్పింది, అందులో ప్రేమ ఏదో దాచిపెడుతుంది, ఈ మధ్య 2-3 రోజుల నుంచి ప్రేమ చాలా డల్గా ఉంటుంది, ఎందుకో ఏంటో అడగండి మామయ్య గారండి అని చెప్పాను. కానీ అవునమ్మా ప్రేమ, ప్రతి విషయంలో నువ్వు కనిపించేదానివి, ఈ 2-3 రోజుల నుంచి నువ్వెందుకు బయటకు కనిపించట్లేదు, ఏం జరిగింది చెప్పమ్మా ప్రేమ, నీకేమైనా కష్టం వచ్చిందా, నీకేదైనా కష్టం వస్తే మాకు చెప్పు, మేము చూసుకుంటాం కదా అని చెప్పాను. కానీ అలాంటిదేమీ లేదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ లేదు మామయ్య గారు, వాడు ఎందుకో వెనక్కి చూస్తూ పరుగులు పెడుతున్నాడు, వాడి చేతిలో ఫోను లేదు, అలాగని ప్రేమ బ్యాగు లేదు, వాడు మామూలు ఉట్టిగానే పరుగులు పెట్టి నన్ను డాష్ ఇచ్చి మరీ నన్ను కింద పడేశాడు, వెనకాల ప్రేమ ఆగరా అంటూ పరుగులు పెడుతుంది, ఏదో ఉంది మామయ్య గారు అని చెప్పి ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ఏంటమ్మా ప్రేమ, నువ్వేమో దొంగోడంటున్నావు, వాడి చేతిలో ఫోను బ్యాగు ఏమీ లేదని వల్లి చెప్తుంది, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పనేసరికి, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు, పోయిన వస్తువుల గురించి పరుగులు పెట్టిన ప్రేమ చెప్పేది నిజమని నమ్ముతారా, చూసిన వ్యక్తిని చెప్పేది నిజమని నమ్ముతారా, ప్రేమ చెప్పిందే నిజమని నమ్మాలి కదా, ఏ అమ్మా అని చెప్పాను. కానీ అవునండి అని చెప్పనేసరికి, అంటే నేను తప్పుగా చూసానా అని చెప్పాను. కానీ ఏమో వదిన, నువ్వు హాడావిడిలో కింద పడిపోయావని చెప్తున్నావు కదా, హాడావిడిలోనే చూసుంటావు, లేదంటే ప్రేమ వాడి వెనకాల ఎందుకు పరుగులు పెడుతుంది,
కేవలం ఫోను పర్సు దొబ్బేశారనే కదా పరుగులు పెడుతుంది. అది అర్థం చేసుకోకుండా ప్రేమని తప్పు పడతావేంటి? ప్రేమ ఏం తప్పు చేసిందని తప్పు పడతావు? అయినా ప్రేమ అలా తప్పు చేసే మనిషి కాదు అంటూ ధీరజ్ కవర్ చేస్తాడు. లేదు మామయ్య గారండి, ధీరజ్ అబద్ధం చెప్తున్నాడు, ప్రేమను వెనకేసుకొస్తున్నాడు అని చెప్పానుగానే, ఏంటి వల్లి అక్క ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ హ్యాండ్ బ్యాగు ఇది ఇలా దొంగోడు తీసుకువెళ్ళిపోయాడన్న విషయం నాకు కూడా చెప్పింది. నేనే పరుగులు పెట్టి మరీ తీసుకున్నాను అని కూడా నాకు చెప్పింది అని చెప్పి ఇంకా నర్మద చెప్పేసరికి, ఏంటమ్మా నర్మదా అని చెప్పనగానే, అవునత్తయ్య, ప్రేమ ఆల్రెడీ నాకు ఆ విషయం చెప్పింది అనేసరికి, ఏంటమ్మా వల్లి చిన్నదాన్ని పెద్దదాని కింద చేసి రాద్ధాంతం చేసి ఏదో ఒక గొడవ చెయ్యాలని చూస్తావేంటి? అసలు ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి, అది కాదు అత్తయ్య గారండి అని చెప్పాను. కానీ ఇంకా చాలేమ్మా, నువ్వేంటో ఇలా ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి చిన్న విషయాన్ని పెద్దదాన్ని చేసి మాట్లాడుతూ ఉంటావు. ప్రతి ఒక్కటి కూడా అలానే చేస్తూ ఉంటావు. ఎందుకు అలా చేస్తున్నావో ఎవరికీ అర్థం కాదు. చూడమ్మా వల్లి, నువ్వు మాట్లాడే పద్ధతి మాట్లాడే విధానం మార్చుకుంటే బాగుంటుందమ్మా. అయినా ప్రేమ ఏం చేసింది? ప్రతిదానికి ప్రేమను టార్గెట్ చేస్తున్నావు. ప్రేమ అలాంటిదేమీ కాదు అని చెప్పనేసరికి, ఏదో ఉంది, అందరూ కలిసి దాచేస్తున్నారు, ఏదో జరుగుతుంది అని చెప్పనగానే, ఏం జరుగుతుందో ఏంటో ఎవరికీ తెలియనివ్వట్లేదు, చెప్తాను అంతా చెప్తాను అని చెప్పి అనేసరికి ఇంకా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ధీరజ్ అయితే ప్రేమను నిలదీస్తాడు. ఏంటి ప్రేమ, అసలు ఏంటి? నీ ఫోను హ్యాండ్ బ్యాగు పోయినందుకు వాడిని తరిమావా? అసలు ఎవడు వాడు అని చెప్పనేసరికి ఈలోపు నర్మదా ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా వస్తారు. చెప్పు ప్రేమ ఎవరు అని చెప్పాను. కానీ ముగ్గురు కూడా అడిగేసరికి, చెప్తాను, వాడెవరనుకుంటున్నారు? కళ్యాణ్ అనేసరికి, కళ్యాణ్ మళ్ళీ నీ లైఫ్లోకి ఎందుకు వచ్చాడు ప్రేమ అని చెప్పాను. కానీ ఏం చేయమని చెప్తావక్క, ఫోటోలు పంపించాడు, ఇవిగోండి ఫోటోలు అంటూ ఫోటోలు చూపిస్తుంది. వాడు నన్ను హోటల్ రూమ్లోకి తీసుకువెళ్ళింది వీడియో తీసి అది చూపించాడు. ఆ వీడియో కనుక ఎవరైనా చూస్తే నేను తప్పు చేసిన దానిలా కనపడతానని చెప్పాడు. ఆ వీడియో చూడడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. కానీ ధీరజ్ నాకు సపోర్ట్ చేశాడు. ధీరజ్ ధైర్యం చెప్పాడు. ఆ ధైర్యంతోనే వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని చితక్కొట్టాను. ఆ చితక్కొట్టడంలోనే వాడిని ఊరంతా పరుగులు పెట్టించి కొట్టేసరికి ఎవడో ఫోటో తీసి పేపర్లో వేశాడు అని చెప్పనేసరికి, ఇది కాస్త వల్లి కళ్ళల్లో పడినట్టుంది అని చెప్పాను. కానీ అవునత్తయ్య, వల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. వల్లితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ విషయం అందరి ముందు బయటపడితే ధీరజ్ నా మెడలో తాళి కట్టడానికి గల కారణం బయటపడుతుంది. అప్పుడు మీరు తప్పు చేశారని మామయ్యను కూడా ఎదిరించి ధీరజ్కి నాకు పెళ్లి చేసింది మీ ఇద్దరేనన్న విషయం తెలిస్తే అటేమో సాగర్ బాబా అక్కని అసహించుకుంటాడు, మామయ్య కూడా నిన్ను అసహించుకుంటాడు కదా అత్త. అందుకోసమనే నేను నిజాన్ని దాచిపెట్టాను, అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప నేను ఎవరిని మోసం చేయడానికి కాదు. నువ్వు అడుగుతున్నా నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా ధీరజ్? కోపంలో నువ్వు వాడిని ఏం చేసేస్తావేమోనన్న భయం. వాడు ఇంక మళ్ళీ నా జోలికి రాడేమో అనగానే, అంత ఈజీగా వాడెందుకు వదిలేస్తాడు ప్రేమ? ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు. పైగా నీ వల్ల వాడికి కాలేజీలోంచి మానేసే పరిస్థితి వచ్చింది. డబ్బులు మొత్తం పోయాయి. నీ వల్ల వచ్చిన డబ్బు మొత్తం పోయింది. అందుకోసమని వాడు నీ మీద కక్ష కడతాడు. అందుకే నీకు ఫోటోలు పంపించాడు అనగానే, లేదక్క, వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నేను ఇచ్చిన వార్నింగ్కి వాడు మళ్ళీ నా వైపు కూడా చూడడు అని చెప్పనేసరికి, చూడకపోతే మంచిదే అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ధీరజ్ అయితే, ఇన్ని రోజుల నుంచి నువ్వు మనసులో మదన పడుతుంది కళ్యాణ్ గురించా? నాకొక్క మాట చెప్పొచ్చు కదా ప్రేమ అని చెప్పాను. కానీ చెప్దామనే అనుకున్నాను ధీరజ్. చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఎలా అనుకుంటావో, మళ్ళీ కోపంలో వాడిని ఏదైనా చేయిస్తావేమోనన్న భయంతోనే నేను చెప్పలేకపోయాను. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు అని చెప్పనేసరికి, ఏమో ప్రేమ, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియాలి. ఏదైనా చేసే ముందైనా ఆలోచించే ముందైనా నాకు ఒక్క మాట చెప్పు. ఏదైనా సరే మన ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాము. నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని చెయ్యాలని మాత్రం నువ్వు అనుకోవద్దు అని చెప్పనేసరికి ఇంకా
సరే అని చెప్పి ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా బయట కూర్చుని వల్లి ఆలోచిస్తూ ఉండేసరికి చెప్తాను, ఆ ప్రేమ పని నర్మద పని ఇద్దరి పని చెప్తాను అని చెప్పి ఇంకా వల్లి అనుకుంటూ ఉండేసరికి, ఏంటి వదిన ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పాను. కానీ అది ఏం చెయ్యట్లేదు అని చెప్పనేసరికి, ఏంటి ప్రేమ ఎవరినో తరుముతూ ఉండడం చూసావు, నాన్న ముందు ఇరికించాలని ప్రయత్నించావా? నీ విషయాలు నాకు తెలియదు అనుకుంటున్నావా వదిన? నువ్వు నాన్నని ఎంతలా మోసం చేశావో, అన్నయ్యని ఎంతలా మోసం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నయ్య దగ్గర 10 లక్షలు తీసుకున్నది నువ్వే కదా. అన్నయ్య ఆ డబ్బుల కోసం ఎంతలా మదన పడుతున్నాడో నీకేమైనా తెలుసా? తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు అన్నయ్య. ఈ విషయం వెళ్ళి నాన్నకు చెప్పనా? చెప్తే నీ పరిస్థితి ఏమవుతుంది? మీకు ఆస్తి పోయిందా? మీకు ఆస్తి పోవడం కాదు, మీకు అసలు పుట్టుకతోనే ఆస్తి లేదన్న విషయం నాకు తెలుసు. అదంతా కూడా చందు అన్నయ్య నీ మెడలో తాళి కట్టిన తర్వాత తెలిసినా నేను నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నానో తెలుసా? మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఒక తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేయడం కోసం అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేశారన్న విషయం తెలిసిందే మా అన్నయ్యతో పాటు మా నాన్న, మా ఇంట్లో వాళ్ళంతా కూడా అసహించుకుంటారు అంటూ ధీరజ్ అనేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. మీ నాన్న మొదటి నుంచి ఏం చేసేవాడో అన్ని విషయాలు తెలిసి వదిన. మీ బస్తీలోనే నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడే ఆ పెళ్లిలో చూసి నీ విషయం అంతా బయట పెట్టాడు. కానీ అప్పటికే మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టేయడం వల్ల ఆడపిల్ల ఎవరింటికైనా బాధ్యతగానే ఉంటుంది కదా. పెళ్లి చేయడం కోసం అబద్ధాలు చెప్పి మోసాలు చేశారని సైలెంట్గా ఊరుకున్నాను. చెప్పడం క్షణకాలం పట్టదు. నా ఫ్రెండ్ని తీసుకొచ్చి నీ విషయం అంతా కూడా బయట పెట్టడానికి నాకు చిటికేసినంత పని. అయినా సరే నేను నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నానో తెలుసా? మా చందు అన్నయ్య చాలా అమాయకుడు, అందుకని సైలెంట్గా ఉన్నాను. కానీ ఈ మధ్యనే మా చందు అన్నయ్య నీకు 10 లక్షలు ఇచ్చాడన్న విషయం తెలిసాక నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. సర్లే అని అనకదొక్కుకున్నాను. కానీ వాడు ఆ డబ్బులు తీసుకురావడం కోసం నెల 2 లక్షలు ఇస్తానని సేటుకు చెప్పాడు. 1,00,000 రూపాయలు సంపాదించి 2,00,000 రూపాయలు సంపాదించడానికి వాడు ఎంతో కష్టపడుతున్నాడు. వాడు చాలా అమాయకుడు వదిన. అలాంటి వాడు నీకు భర్తగా దొరికినందుకు సంతోషపడాలి. కానీ నువ్వు మా అన్నయ్యని ప్రాబ్లమ్స్లో తోసేశావు. ఈ నెలలో ఏదో కట్టాడు, వచ్చే నెల నుంచి 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు? వాడికి వచ్చేది 50,000, అది మా నాన్నకు ఇచ్చేయాలి. మరి ప్రతి నెల 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు? ఏ రకంగా మా అన్నయ్య కట్టేస్తాడనుకుంటున్నావు? నీ పుట్టింటి వాళ్ళు నువ్వు కలిసి మోసం చేసి అబద్ధాలు చెప్పి మా అన్నయ్య దగ్గర 10 లక్షలు తీసుకున్నారు. వాడు మా నాన్నకు తెలియకుండా సేటు దగ్గర 10 లక్షలు అప్పు తీసుకుని వచ్చి నీకు తీసుకొచ్చి ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండదునా, నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి నర్మద వదిన విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కలగ చేసుకుంటే బాగోదు. ఇప్పటి వరకు నువ్వు పెట్టిన ప్రతి గొడవ నాకు తెలుసు. నాన్నను రెచ్చగొట్టేది నువ్వేనన్న విషయం తెలుసు. గొప్పదానిగా ఇంటి బాధ్యతలు తీసుకుని ఇంట్లో దొంగతనానికి మీ నాన్నను పంపించిన విషయమూ నాకు తెలుసు. అన్నీ తెలిసినా నేను ఎందుకు సైలెంట్గా ఊరుకున్నానో తెలుసా? మా నాన్న నమ్మకాన్ని దూరం చేయడం ఇష్టం లేక. నీకు వచ్చే నెల వరకు టైం ఇస్తున్నాను. ఏదో ఒకటి చేసి మీరు తీసుకున్న డబ్బులు కనుక తిరిగి ఇవ్వకపోతే మా పెద్దన్నయ్య కాదు నిజాన్ని చెప్పకుండా ఇంట్లో ఊరుకోవడానికి. నేను ఇంట్లో అందరి ముందు నిజం చెప్పేసి అప్పుడు నీ విషయం బయట పెట్టేస్తాను. నీ బండారం మొత్తం బయట పెడతాను అని చెప్పనగానే అని చెప్పి ధీరజ్ చెప్పేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఈ విషయాలన్నీ ధీరజ్కి ముందే తెలుసా? ధీరజ్కి ముందే తెలిస్తే విషయం ఏది బయట పెట్టలేదు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు కనుక 10 లక్షలు తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్యని ప్రాబ్లంలోంచి బయట పడేయకపోతే ధీరజ్ విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. అప్పుడు మామయ్య గారు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం అని చెప్పి ఇంకా వల్లి అయితే అనుకుంటూ ఉండేసరికి, ఏంటి వల్లి అక్క సైలెంట్ అయిపోయేవేంటి? ధీరజ్ మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నావు కదా అని చెప్పనగానే, నర్మదా అని చెప్పనగానే నేను అన్నీ విన్నాను. ఇప్పటి వరకు నాకు నీ గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ధీరజ్కి మొత్తం తెలుసు అన్నమాట. ధీరజు వాళ్ళ అన్నయ్యని ఎంత ఇష్టపడతాడో తెలుసా? వాళ్ళ అన్నయ్య కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా చూసి తట్టుకోలేడు.
అలాంటిది నువ్వు గనక ఏదొకటి చేసి 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వలేదో అనుకో, నీ కాపురం నీ సామానం అంతా గేటు బయట ఉంటుంది. మామయ్య గారి సంగతి నీకు తెలిసిందే కదా, ఎంత ప్రేమను చూపిస్తారో అంతకు మించి కోపాన్ని చూపిస్తారు. సింహాద్రి విషయంలో ఎలా జరిగిందో నీకు అంతకు మించి ఎక్కువ జరుగుతుంది. నమ్మక ద్రోహం చేసినందుకే కాదు, తన పెద్ద కొడుకుని అమాయకుణ్ణి చేసి ఆడుకున్నందుకు కూడా. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది వదిన. సారీ వల్లి అక్క అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతుంది వల్లి. అయితే గదిలోకి వెళ్ళిపోయి, అచ్చు బాబోయ్, అందరికీ నా విషయాలన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు వచ్చే నెలలోపు 10 లక్షల రూపాయలు తీసుకురాకపోతే అటు ధీరజు బయట పెట్టేస్తాడు, ఇక్కడ నర్మదా బయట పెట్టేస్తుంది. ఏం చెయ్యాలి అని చెప్పి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అమ్మోయ్ అమ్మోయ్ అని చెప్పాను కానీ ఏమైంది అమ్మడు అనగానే, నా విషయాలన్నీ ధీరజ్కి తెలుసమ్మా, వాళ్ళ అన్నయ్యని మోసం చేసి 10 లక్షలు తీసుకున్నామన్న విషయం కూడా తెలిసిపోయింది. దాని గురించి బావ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడంట. వచ్చే నెలలో బావకు డబ్బులు మొత్తం ఇవ్వకపోతే ధీరజ్ విషయం అంతా వాళ్ళ నాన్నకు చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏటి చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నీకు చెప్తూనే ఉన్నాను, వద్దు వద్దు అని చెప్తున్నా వినిపించుకోలేదు. నా భర్తకు తాహతకు మించి 10 లక్షలు అప్పు చేయించావు. ఇప్పుడు ఆ 10 లక్షల కోసం నా భర్త ఏం చేయడానికైనా వెనకాడట్లేదు, చనిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నాడు. నువ్వు ఏ కాపురం అయితే బాగుండాలని చూసావో, ఏ కూతురు జీవితం అయితే బాగుండాలని చూసావో, ఆ కూతురు సంతోషంగా ఉండదమ్మా అని చెప్పనేసరికి ఏడ్సేయమంటావే అనగాని ఏడ్సేస్తావో నాకు తెలీదు. వచ్చి నెలలోపు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అనగానే, అమ్మడు ఏం మాట్లాడుతున్నావు అనగానే, నాకు అవన్నీ తెలీదమ్మా. నువ్వే దొంగతనానికి వెళ్తావో లేక నాన్ననే దొంగతనానికి పంపిస్తావో తెలీదు. లేదంటే వచ్చి నెల పూర్తయ్యేసరికి నీ కూతురు నీ ఇంట్లో వచ్చేస్తుంది, శాశ్వతంగా వచ్చేస్తుంది. మామయ్య గారు ఒక్కసారి కోపం పెంచుకున్నారంటే వాళ్ళతో జన్మలో మాట్లాడరు, అది తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక, అది కాదే అమ్మడు అని చెప్పాను కానీ ఏది చేస్తావో నాకు తెలీదు. 10 లక్షల రూపాయలు నెల రోజుల్లో నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో అర్థం కాదు. నన్ను మాత్రం వచ్చే నెలలో బయటకు గెంటేయడం అయితే ఖాయం. నీ కూతురు పుట్టింట్లో ఉండాలి అని కోరుకుంటే నీ ఇష్టం, లేదు అత్తింట్లో భర్తతో సంతోషంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు తీసుకురావాలమ్మా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏటి చేస్తావో నాకు తెలీదు అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యానికి చెప్పేసరికి భాగ్యం అయితే షాక్ అవుతుంది. మరి ప్రాబ్లం నుంచి భాగ్యం వాళ్ళు ఎలా బయటపడతారు? ధీరజ్ ఇచ్చిన షాక్కి మరి వల్లి ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్